హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉగ్గాని కోసం నేను చూపించిన పెద్ద బౌల్తో 2 బౌల్స్ బొరుగులను తీసుకున్నాను. ఈ బొరుగుల్ని నీళ్ళలో వేసి మరీ ఎక్కువసేపు నానబెట్టకుండా 2 నుంచి 3 నిమిషాలు నీళ్ళలో ముంచి గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా మెత్తబడితే చాలు, బొరుగులను పక్కకు తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను పోసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మిక్సీ జార్లోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి, నేనైతే 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసి 2 నుంచి 3 నిమిషాలు వేగాక 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా ఆనియన్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాను అంతా ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపును వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇవి మగ్గేలోపు ఉగ్గానికి మెయిన్గా కావాల్సిన పొడి తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత పిండి పక్కన పెట్టుకున్న బొరుగులను కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బొరుగుల్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ రసంని పిండుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఉప్పును వేసుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి సర్వ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. మిర్చిలోకి స్టఫ్ చేసుకోవడానికి ఇక్కడ మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పును తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి మంటను సిమ్లో పెట్టుకొని ఈలోపు పిండిని కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల శనగపిండి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు ఇలా అన్నీ వేసుకొని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండి వేయడం వలన మనం చేసే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ వామును ఇలా అరచేతిలో వేసుకొని నలిపి తీసుకోండి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ని తీసుకొని ఇలా ఆయిల్ వేయడం వలన బజ్జీలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. పొడిపిండిని బాగా కలుపుకున్న తర్వాత నీళ్లను కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఎక్కువసేపు కలపడం వలన పిండి ఫ్లఫీగా అయ్యి బజ్జీలు గట్టిగా రాకుండా క్రిస్పీగా ఫ్లఫీగా బాగుంటాయి. మిరపకాయ బజ్జీలను చేయడానికి సుమారు 9 మిరపకాయలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ బజ్జీ మిరపకాయలను చివర కట్ చేసి ఇలా పొడవుగా ఘాటు పెట్టి తీసుకుందాం. మీరు పచ్చిమిరపకాయలను స్పైసీగా తినాలనుకుంటే ఇందులో నుంచి గింజలు తీయకుండా అయినా తీసుకోవచ్చు. స్పైసీ తక్కువగా ఉండాలంటే మాత్రం ఇందులోని గింజలన్నీ కూడా ఇలా తీసేసి తీసుకోండి. ఇలా మొత్తం మిరపకాయలను ఇలా గింజలు తీసి పక్కన ఉంచండి. కట్ చేసుకున్న మిరపకాయల్లోకి మనం మిక్సీ చేసుకున్న పొడిని ఇలా అప్లై చేస్తున్నాను. మిరపకాయలో ఉండే తడికి ఈ పొడి బాగా అతుక్కుపోతుంది. ఇలా పైనుండి చివర వరకు అప్లై చేయండి. ఇలా అన్ని మిరపకాయలకు ఈ విధంగా స్టఫ్ చేసి పక్కన ఉంచండి.
ఆయిల్ కాగాక ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలోకి డిప్ చేసి ఆయిల్లో వేసేద్దాం. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మిరపకాయ బజ్జీలు మంచి కలర్ వచ్చేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. మిగతా అన్ని మిరపకాయలు ఈ విధంగా వేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా పర్ఫెక్ట్గా టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ మోస్ట్ ఫేమస్ ఉగ్గాని మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ఈ కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్.